సార్. నమస్తే సార్. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి సార్. నా పేరు సత్యనారాయణ సార్. ఓకే. మాది టేకి. నేను సంవత్సరంన్నర అవుతుందండి మెడిటేషన్లో వచ్చి. అంతకుముందు మెడిటేషన్ అంటే ఏం తెలియదండి నాకు. మేము వ్యవసాయం అండి. ఓకే. తర్వాత ఈ మెడిటేషన్ మా ఊరు గోవిందరాజులని ఆయన 41 రోజు మండలం దీక్ష అని పెట్టాడండి. మా వీధిలో సెంటర్లో పెట్టారండి. అది చూద్దామని వెళ్ళాను. వెళ్ళిన రోజు నాకు ఇన్వాల్వ్ అయ్యానండి అందులోండి. ఫస్ట్లోనే ఇన్వాల్వ్ అయ్యి అక్కడి నుంచి 41 రోజు నేను మానకుండా వెళ్ళి ఆ మెడిటేషన్ పూర్తి చేశాను. అదే మెడిటేషన్ మరి తర్వాత ఇంకొకరు ఇంకా ఆగల 17 మెడిటేషన్ పూర్తి చేసామండి మండలాలు. తర్వాత నేను శాఖాహారిగా కొన్నాళ్ళు టైం పట్టింది. నేను కొద్దిగా ఎక్కువ కాలం ఇంకా మారలేదు. ఇంకా తక్కువగానే ఇప్పుడు కూడా ఇంకా నేను తక్కువగానే ఉన్నదని చెప్తున్నాను. నేను ఇంకా ఒక్కోసారి అంటే నా పరిస్థితి అంటే మా అమ్మాయి, అబ్బాయి, మా మనవలు అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా మామూలుగా మాంసాహారులే. శాఖాహారం ఇంకా మారలేదు. నేను ఒక్కడేండి మా కుటుంబంలోని. వాళ్ళ గురించి కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుందా, అయినా సరే నేను తగ్గించుకుని ఎక్కువ శాతం మారడానికి ట్రై చేస్తున్నాను. తర్వాత నేను ధ్యానం కూడా నేను ఏకశిల ప్రతిగా చేస్తానండి. ధ్యానం కూడా పొద్దున 4 గంటలకు కూర్చొని 5 గంటల వరకు చేస్తాను, 6 గంటల వరకు కూడా చేస్తాను. అలాగే మార్నింగ్ వాకింగ్ చేస్తానండి. అలాగే సాయంత్రం కొన్ని వ్యాయామం చేస్తాను, ఒక అరగంట ప్రాణాయామం. తర్వాత మొత్తం 4 రకాలు చేస్తాను. చేసి మళ్ళీ జ్ఞానంలో కూర్చుంటానండి. జ్ఞానంలో కూర్చున్నాక కాసేపు నిద్రపోతాను. నా దినసరి ఏదండి. తర్వాత అక్కడి నుంచి నేను మామూలుగా దినసరి చక్క పెట్టుకుంటాను. నేను ధ్యానం రోజు పొద్దున సాయంత్రం 2 గంటలన్నర ఉంటుందండి. అనుభవం నా అనుభవం నాకు వస్తుంది కదా, ఎదురులో చెప్పేంత వాకి నాకు రావడం లేదు. ఇంకానే అనుభవం పంచండి. మీరు మంచి అనుభవం ఎదుటి కూడా అయ్యో చూసి నేను మారాలి అని అనుకో. అది నా అనుభవం ఏంటంటే మా మనవరాలు అంటే నాకు అమ్మాయి అండి, అబ్బాయి వికలాంగుడు. అమ్మాయి మంచి స్టేజ్లో ఉంది. అమ్మాయికి 2 అమ్మాయిలు ట్విన్స్ అండి. అలా అందులో పెద్ద అమ్మాయికి గురించి నాకు ఒక చిన్న ఒకటి జరిగిందండి విషయం. అదే స్కూల్ నుంచి వస్తుంటే బస్సు తిరగబడినట్టు నాకు అనుభవం వచ్చిందండి. నేను ధ్యానం మామూలుగా సాయంత్రం ధ్యానం చేసుకుంటాను. అప్పటికి అమ్మాయి వచ్చేసింది ఇంటికి. కానీ ఇలాగా యాక్సిడెంట్ అయినట్టు బస్సు పైన అయినట్టు వస్తే నేను ఉక్కుపడి జ్ఞానం నుంచి లేచిపోయి ఇలాగ అయిందని మా మిస్సెస్ పంచుకున్నానండి. ఆ మర్నాడు ఇది జరిగిందండి. ఆ మర్నాడు ఆ బస్సు టైర్ పంచర్ అయ్యి కొంచెం దెబ్బలు తగిలినాయండి మా మనకి. సేమ్ జరిగిందండి. అంటే అంత కాదు, నాకు అనుభవం వచ్చినంత కాదు కొద్ది చూసి చూపించినాయండి. అది జరిగిందండి. మరి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, బాలలు ఉన్నారు, యువతరం ఉన్నారు. వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా, శాఖాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం తెలుసుకునే నాకు మనస్ఫూర్తిగా అందరూ శాఖాహారులుగా మారితే బాగుంటుందని ఉందండి. అది ముందు నా కుటుంబాన్ని మార్చుకుని తర్వాత నా కుటుంబాన్ని నేను మార్చుకున్నాక అప్పుడు నేను 10 మంది చెప్పగలుగుతానని చెప్దామనే ఉద్దేశంలో ఉన్నాను. కాదు నిన్న సాయంత్రం కూడా మా ఊరి సోదరీస్ 20 మంది ఉంటారండి. కుర్రలు అందరూ కూడా నేను చెప్పి ఇలాగ పలానా ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంటుంది నేను దీని గురించి ప్రసారం చేశాను. వాళ్ళందరూ కూడా మారి స్థితిలో ఉన్నారు. మా రామాయణంలో మా క్లాస్ పెట్టించండి, మేము అందరూ చేరుతామని అన్నారు. అది చౌదరి గారితో చెప్పాను వచ్చేవస్తాను. కానీ అది నా మాట విన్నవించుకున్నాను. చౌదరి గారి గురించి, రమణ గారి గురించి, ఇంకా చౌదరి గారి గురించి రమణ గారి గురించి మా ఫస్ట్ గురు రమణ గారు అండి. రమణ గారిని బట్టి రమణ గారు మాకు టీవీ బాయ్జన్కి వచ్చాడు. ఆయన టీవీ చేత మా దంపతులు ఇద్దరికి వచ్చేబట్టి మంచి మాటలు చెప్పండి ఈ విషయంలోనే. ఈ విషయం గురించి మంచి మాటలు చెప్పుకొచ్చాడు. అప్పుడే మాకు కొంచెం కనెక్ట్ అయింది. తర్వాత ఈ చౌదరి గారి ప్రోత్సాహం మాత్రం ఎక్కడ ఏ 1 డే క్లాస్ జరిగినా మాకు డైరెక్ట్గా ఫోన్ చేస్తాడండి. ఏమంటే సత్యనారాయణ గారు మీరు రావాలి, మీరు వస్తే కాదు మీరు కూడా 10 మంది తీసుకురావాలని మాకు చెప్తారండి. మెసేజ్ చెప్తుంటాడు. ఆయన ప్రకారం మేము ఫాలో అవుతాం. మాకు సాధ్యమైనంత వరకు ఏది వదలలేదండి. మొత్తం అన్ని పిరమిడ్లకు వచ్చాం, చూసామండి. బాగుంది. పిప్పల గారి క్లాస్ ఎలా ఉందండి? అయ్యో పిప్పల గారి క్లాస్ 3వ అండి మేము ఉంటాం. ఒకసారి మా టేకులోని గణపతి నవరాత్రి ఉత్సవాలకు వచ్చారండి. చాలా బాగా చేశారండి. ఈ రోజు చూసాం. ఒకరోజు మేము ఇదేంటి పేరవరం చూసామండి. చాలా బాగా చెప్తారండి ఆయన. ఆయన గురించి చెప్పేంత
అదండి. వెరీ నైస్ అండి. మరి ఇప్పుడు శాఖాహార ర్యాలీలో ఏమైనా వెళ్ళారా? వెళ్ళామండి. ద్రాక్షారం వెళ్ళాను, రాజమండ్రి వెళ్ళాను, తర్వాత రావులపురం దగ్గర ఏదో ఊరితో వెళ్ళామండి. ఓకే, మీకు బాగా ఆనందం కలిగింది శాఖాహార ర్యాలీ చేసి? రాజమండ్రి అండి. ఎందుకంత ఆనందం వచ్చిందంటారా? ఏమో ఆ రోజు నేను ఇంతకీ ఫస్ట్ టైం అండి నాకు ఇంతకీ ఇందులో రావడం కూడా ఫస్ట్. నేను ఇంకా శాఖాహారిగా మారలేదు. ఆ టైంలో కూడా శాఖాహారాలు చేస్తే నాకు మనసుకి ఏదో ఎంతో తృప్తి అనిపించిందండి. నేనేదో ఏదో సాధించినట్టు నేను 10 మందికి శాఖాహారం గురించి చెప్పగలిగానన్న ఒక తృప్తి నాకు కలిగింది. ఓకే మాస్టర్, మరి మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వారికి కేటాయించి మంచి అనుభవాలు పంచుకున్నందుకు మా ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలండి. లోక సంస్థ సుగుణో భవంతు. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఎన్ఎంసి ఛానల్ వారికి నా ధన్యవాదాలు. అలాగే అందరూ బాగుండాలండి, అందులో మా కుటుంబం మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.